హోటల్ నడుపుతున్న దళిత మహిళపై అర్ధరాత్రి దాడి చేసిన వరంగల్ మిల్స్ కాలనీ ఎస్ఐ శ్రీకాంత్ చిక్కులో పడ్డారు. తనను విచక్షణ రహితంగా కొట్టాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజ్ వైరల్ గా మారడంతో సిపి సన్ప్రీత్ సింగ్ ఆరా తీశారు. స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డిని వివరాలు అడిగారు. బాధితురాలి ఫిర్యాదు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎస్ఐ శ్రీకాంత్ పై చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. హోటల్ నడుపుతున్న దళిత మహిళపై అర్ధరాత్రి దాడి చేసిన వరంగల్ మిల్స్ కాలనీ ఎస్ఐ శ్రీకాంత్ చిక్కులో పడ్డారు. తనను విచక్షణ రహితంగా కొట్టాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రశాంత్. నిన్న వరంగల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అటు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నటువంటి ఎస్ఐ విచక్షణ కోల్పోయి ఒక హోటల్ నిర్వాహకురాలైన దళిత మహిళపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. దీనిపైన బాధితురాలు వెంటనే స్పందించి అదే పోలీస్ స్టేషన్ లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా అటు ఆరాధిస్తున్నారు. ఈ ఘటనపై వెంటనే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అయితే వెంటనే వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఘటనపై విచారణకు ఆదేశించాడు. స్పెషల్ బ్రాంచ్ ఏసీపీతో ఈ యొక్క విచారణ కమిటీని కూడా ఆదేశించాడు. అసలు ఘటనకు సంబంధించిన వివరాలు ఏంటి, నిన్న రాత్రి అక్కడికి ఎస్ఐ వెళ్లి కౌంటర్ లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, గ్యాస్ మొద్దుకు సంబంధించి ఆ కనెక్షన్ ఎందుకు ఊడబీకాడు, దాన్ని అటు ప్రశ్నించిన మహిళపై ఎందుకు దాడి చేశాడు, ఈ ఘటనకు సంబంధించిన కారణాలను లిఖిత పూర్వకంగా అదేవిధంగా పూర్తి స్థాయిలో లోతుగా అధ్యయనం చేసి విచారణకు సంబంధించి ఆ రిపోర్ట్ అందజేయాలని చెప్పేసి ఏసీపీ జితేందర్ రెడ్డిని వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ కోరడంతో అయితే ఇటు సామాజిక మాధ్యమాలలో ఇప్పటికే వైరల్ అయినటువంటి ఈ వీడియో ఫుటేజ్ సంబంధించి వివరాలను కూడా లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అయితే విచారణకు సంబంధించి ఎస్ఐ పై ఎలాంటి చర్యలు ఉంటాయనేది చూడాలి. సోని అయితే ఒక ఎస్ఐ నైట్ పెట్రోలింగ్ చేసే సమయంలో ఇలా విచక్షణ రహితంగా మహిళపై దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు హోటల్ లోపలికి ఎస్ఐ ప్రవేశించాల్సి వచ్చింది, ప్రశ్నించిన మహిళపై విచక్షణ రహితంగా ఎందుకు దాడి చేశాడనేది అయితే ఈ యొక్క విచారణలో తేలాల్సి ఉంది. సోని. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.